మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు బ్యాలెట్ బాక్సులు మార్చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. కౌంటింగ్ ఆలస్యం కావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. చెన్నూరులో మంత్రి వివేక్ అరాచకాలు సృష్టిస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 3వ విడతలో జరుగుతున్నటువంటి 102 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో ఇవే అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఇదే జైపూర్ మండలంలో శెట్పల్లి గ్రామంలో మా గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మీద కత్తులతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. కృష్ణంపేటలో ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మీరు ఓట్లు వేయకపోతే మేము మీ ఇందిరా మిల్లు కట్టేస్తాం, మీకు పెన్షన్లు రానియమని చెప్పి ఓటర్లను బెదిరించిండు. అదేవిధంగా కోటపల్లి మండలంలో కొండంపేట గ్రామంలో ఒక డీలర్ నీల మనోహరన్ వాళ్ళ భార్య సర్పంచ్ పోటీ చేస్తుంటే ఆయన డీలర్షిప్ను సస్పెండ్ చేయించి ఇట్లా మొత్తం ఒక అరాచకమైన వాతావరణంలో పోలీసులను అధికారులను వాడుతూ మంత్రి గారే ఇక్కడ అడ్డబెట్టి 3-4 రోజుల పాటు తిరిగి డబ్బులు మందు విచ్చలవిడి వంచుతూ ఓటర్లను ప్రజలను భయోభ్రాంతులకు గురి చేస్తూ మా పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా బెదిరిస్తూ స్వయంగా పోలింగ్ రోజు కూడా కౌంటింగ్ సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి దుర్మార్గాలు చేస్తూ ఇవాళ ఎప్పుడు కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో లేనటువంటి ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.